సాలరీ క్రెడిట్ అయ్యే మెసేజ్ చూసి హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? నెక్స్ట్ మెసేజ్ ఏంటో తెలుసా? రెంట్ డ్యూ, ఈఎంఐ డ్యూ, బిల్స్ పెండింగ్. సాలరీ వస్తుంది కానీ మీ లైఫ్ మాత్రం అక్కడే ఉంటుంది. మీకు ఒక క్వశ్చన్, ఒకవేళ మీ జాబ్ సడన్ గా పోతే ఏంటి పరిస్థితి? లేదా మీ హెల్త్ ఒక 2 months సిక్ అవుతే మీ ఫ్యామిలీని ఎవరు పోషిస్తారు? మీ ఎక్స్పెన్సెస్ అన్ని ఎలా మేనేజ్ అవుతాయి? ప్రతి నెల సాలరీ క్రెడిట్ అయ్యే మెసేజ్ వచ్చినప్పుడు ఈ నెల ఎక్స్పెన్సెస్ మేనేజ్ అయిపోయాయని మీకు కొంచెం రిలీఫ్ గా అనిపించవచ్చు. కానీ ఆ రిలీఫ్ చాలా సేపు ఉండదు. మంత్ స్టార్టింగ్ లో కొంచెం కాన్ఫిడెన్స్ ఉంటుంది, కానీ మంత్ ఎండింగ్ కి స్ట్రెస్ మాత్రమే మిగులుతుంది. సాలరీ మీద మాత్రమే డిపెండ్ అవుతే ఒక ఫినాన్షియల్ ట్రాప్ లో పడ్డట్టే. అలా కాకూడదు అంటే ప్యాసివ్ ఇన్కమ్ జనరేట్ చేయాలి. కానీ 2026 లో ప్యాసివ్ ఇన్కమ్ అంటే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సోషల్ మీడియాలో ఉన్న ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ అన్ని ప్రాక్టికల్ గా వర్క్ అవ్వకపోవచ్చు. కానీ ఈ వీడియోలో 2026 లో యాక్చువల్ గా వర్క్ అయ్యే 5 ప్యాసివ్ ఇన్కమ్ ఐడియాస్ గురించి మీకు డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఈ వీడియో కంప్లీట్ అయ్యాక ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ స్టార్ట్ చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ మీకు వస్తుంది. ఇందులో ఎలాంటి హైప్ ఉండదు, ఓన్లీ రియాలిటీ మాత్రమే. దిస్ ఇస్ మీ కౌశల్య. లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ఫస్ట్, ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి అనే దాని మీద మనకు ఒక ప్రాపర్ క్లారిటీ ఉండాలి. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏం చేయకుండా మనీ రావడం కాదు. ముందు మనం టైం, ఎఫర్ట్స్, మన నాలెడ్జ్ పెట్టి ఒక సిస్టమ్ ని బిల్డ్ చేయాలి. ఆ సిస్టమ్ కరెక్ట్ గా సెట్ అయ్యాక మనీ ఆటోమేటిక్ గా జనరేట్ అవుతుంది. యాక్టివ్ ఇన్కమ్ లో మనం పని చేస్తేనే మనీ వస్తుంది, కానీ ప్యాసివ్ ఇన్కమ్ లో మనం క్రియేట్ చేసిన సిస్టమ్ పని చేస్తుంది. ఇప్పుడు మనం 2026 బెస్ట్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్, రెంటల్ ఆర్ అసెట్ బేస్డ్ ఇన్కమ్. అసెట్ అంటే కేవలం హౌస్ లేదా ఫ్లాట్ మాత్రమే కాదు. మీ దగ్గర ఉన్న వాల్యూ క్రియేట్ చేయగలిగే ప్రతి వస్తువు అసెట్. మీ దగ్గర హౌస్ లేదా ఫ్లాట్ ఉంటే దానిని రెంట్ కి ఇవ్వచ్చు. కానీ అందరి దగ్గర ఇల్లు, ఫ్లాట్ ఉండకపోవచ్చు. కానీ మిగతా అసెట్స్ లైక్ బైక్, కెమెరా, ఎక్విప్మెంట్స్ ఇలాంటివి ఉన్నాయనుకుందాం. అవి కూడా మీరు రెంట్ కి ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీ దగ్గర కార్ అండ్ బైక్ రెండు ఉన్నాయి, బట్ మీరు బైక్ పెద్దగా యూజ్ చేయడం లేదు. అలాంటప్పుడు మీరు ఆ బైక్ ని ఊబర్, ఓలా, ర్యాపిడో లాంటి బైక్ టాక్సీ ప్లాట్ఫామ్స్ లో అటాచ్ చేయొచ్చు. మీరు సెల్ఫ్ గా డ్రైవ్ చేయకపోయినా బైక్ ని రెంటల్ కి ఇవ్వడం ద్వారా మంత్లీ ఇన్కమ్ జనరేట్ అవుతుంది. అలాగే మీ దగ్గర DSLR కెమెరా ఉంది అనుకుందాం. మీరు ప్రతిరోజు యూజ్ చేయడం లేదు, ఎప్పుడో అకేషనల్లీ యూజ్ చేస్తారు. అలాంటప్పుడు కెమెరాని కూడా రెంట్ కి ఇవ్వచ్చు. ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు, మరి నా ఎక్విప్మెంట్ సేఫేనా అని. అందుకే ఆ ఎక్విప్మెంట్ ని రిజిస్టర్డ్ రెంటల్ ప్లాట్ఫామ్స్ లో లిస్ట్ చేయాలి. ఈ ప్లాట్ఫామ్స్ లో కస్టమర్ ముందు అడ్వాన్స్ పే చేయాలి. ఐడి వెరిఫికేషన్ కంపల్సరీ ఉంటుంది. యూసేజ్ రూల్స్ అండ్ డ్యామేజ్ కంపెన్సేషన్ టర్మ్స్ క్లియర్ గా ఉంటాయి. కాబట్టి మీ అసెట్ సేఫ్ గా ఉంటుంది. అసెట్ అంటే ఫిజికల్ ఐటమ్స్ మాత్రమే కాదు. మీ దగ్గర వెబ్సైట్, ఇన్స్టాగ్రామ్ పేజ్, యూట్యూబ్ ఛానల్ ఉంటే వాటిని ప్రమోషన్స్, కొలాబరేషన్స్, రెంటల్స్ ద్వారా ఇన్కమ్ సోర్స్ గా మార్చుకోవచ్చు. ఒకసారి అసెట్ ని కరెక్ట్ గా యూటిలైజ్ చేయడం నేర్చుకుంటే అది రెగ్యులర్ జాబ్ చేసే వాళ్ళకి స్టేబుల్ ప్యాసివ్ ఇన్కమ్ ఇవ్వగలదు. సెకండ్ వన్, అఫిలియేట్ మార్కెటింగ్. అఫిలియేట్ మార్కెటింగ్ అంటే మీ డైలీ లైఫ్ లో మీరు ఆల్రెడీ యూజ్ చేస్తున్న ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ ని మీ పర్సనల్ ఎక్స్పీరియన్సెస్ బేస్ చేసుకొని వేరే వాళ్ళకి రికమెండ్ చేయడం. ఇది యాడ్స్ లా ప్రమోట్ చేయడం కాదు, మీ హానెస్ట్ ఒపీనియన్ ని షేర్ చేయడం. ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఆఫీస్ వర్క్ కోసం ఒక ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నారు అనుకుందాం. ఆ ల్యాప్టాప్ మీ వర్క్ కి ఎలా హెల్ప్ చేస్తుంది, బ్యాటరీ లైఫ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ మీ నీడ్స్ కి సూట్ అవుతుందా అనే విషయాలు మీ ఎక్స్పీరియన్స్ తో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం. అదే విధంగా మీరు డైలీ ట్రావెల్ కోసం యూజ్ చేసే యాప్స్, లెర్నింగ్ కోసం తీసుకున్న ఆన్లైన్ కోర్సెస్, అలాగే మీ ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసిన టూల్స్ గురించి మీ జెన్యూన్ ఒపీనియన్ షేర్ చేయొచ్చు. జనాలు మీ రికమెండేషన్ ని ఫాలో అవుతారు, ఎందుకంటే మీరు ఆ ప్రోడక్ట్ ని యూజ్ చేసి మాట్లాడుతున్నారు కాబట్టి. మీ మాటల్లో హానెస్టీ ఉంది అని వాళ్ళకి అనిపిస్తుంది. ఆ ట్రస్ట్ వల్ల మీ రికమెండేషన్ మీద ప్రోడక్ట్ పర్చేస్ చేస్తే మీకు దానికి సంబంధించిన కమిషన్ వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ర్యాండమ్ గా లింక్స్ షేర్ చేయకూడదు. ముందు యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, తర్వాత న్యాచురల్ గా రికమెండేషన్ చేయాలి. అఫిలియేట్ మార్కెటింగ్ లో మీ ఓన్ ప్రోడక్ట్ ఉండాల్సిన అవసరం లేదు. ప్రోడక్ట్ ని క్రియేట్ చేయకుండా కూడా అడిషనల్ ఇన్కమ్ ని జనరేట్ చేయొచ్చు. స్టార్టింగ్ లో రిజల్ట్స్ లోగా ఉంటాయి, కానీ పేషెన్స్ తో, కన్సిస్టెన్సీతో చేస్తే అఫిలియేట్ మార్కెటింగ్ ఒక స్టేబుల్ ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్ అవుతుంది. థర్డ్ వన్, కంటెంట్ మానిటైజేషన్. కంటెంట్ మానిటైజేషన్ అంటే యూట్యూబ్, పాడ్కాస్ట్, ఇన్స్టాగ్రామ్ రీల్స్ లాంటి ప్లాట్ఫామ్స్ లో యూస్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేసి దానిని ఇన్కమ్ సోర్స్ గా మార్చుకోవచ్చు. కంటెంట్ అంటే ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు, మీ డైలీ వర్క్ లైఫ్ లో జరిగే ఎక్స్పీరియన్సెస్ కూడా కంటెంట్ అవుతాయి.
ఎగ్జాంపుల్ గా చెప్పాలంటే మీరు ఆఫీస్ లో వర్క్ చేస్తున్నప్పుడు టైం మేనేజ్మెంట్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు అనుకుందాం. ఆ ప్రాబ్లం ని మీరు ఎలా హ్యాండిల్ చేస్తున్నారో, మీ ప్రొడక్టివిటీ ఎలా ఇంప్రూవ్ అయ్యిందో ఒక సింపుల్ వీడియోగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. అదే విధంగా కెరియర్ లో మీరు చేసిన మిస్టేక్స్, వాటి నుండి నేర్చుకున్న లెసన్స్, మీ గ్రోత్ జర్నీ, ఇలా ఒక వాల్యుబుల్ కంటెంట్ గా దీన్ని మార్చుకోవచ్చు. మీరు రెగ్యులర్ గా యూస్ఫుల్ కంటెంట్ క్రియేట్ చేస్తే స్లోగా ఆడియన్స్ బిల్డ్ అవుతారు. జనాలు మిమ్మల్ని ఫాలో అవ్వడం స్టార్ట్ చేస్తారు. ఆడియన్స్ లో ట్రస్ట్ బిల్డ్ అయ్యాక యూట్యూబ్ యాడ్స్ నుంచి ఇన్కమ్ వస్తుంది. బ్రాండ్స్ మీ కంటెంట్ కి మ్యాచ్ అయ్యే కొలాబరేషన్స్ ఆఫర్ చేస్తారు. మీ కంటెంట్ లో అఫిలియేట్ రికమెండేషన్స్ కూడా యాడ్ చేయొచ్చు. ఇలా యాడ్స్, బ్రాండ్స్, అఫిలియేట్ ఇన్కమ్ అన్ని కంబైన్ అయ్యి కంటెంట్ ఒక లాంగ్ టర్మ్ ప్యాసివ్ ఇన్కమ్ అసెట్ అవుతుంది. ఫోర్త్ వన్, డిజిటల్ ప్రోడక్ట్స్. డిజిటల్ ప్రోడక్ట్స్ అంటే మీ దగ్గర ఉన్న నాలెడ్జ్ ని డిజిటల్ ఫామ్ లో కన్వర్ట్ చేయడం. ఇది ఫిజికల్ ప్రోడక్ట్ లాగా మ్యానుఫ్యాక్చర్ చేయడం కాదు. మీ ఎక్స్పీరియన్స్, మీ స్కిల్స్, లెర్నింగ్స్ అన్ని ఒక ప్రోడక్ట్ గా మార్చుకోవడం. అంటే మీ నాలెడ్జ్ ని ఒక ఈ బుక్ లేదా రికార్డెడ్ కోర్సెస్ గా లేదా సింపుల్ పీడిఎఫ్ గైడ్ గా క్రియేట్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీరు ఆఫీస్ వర్క్ లో డైలీ ఎక్సెల్ యూస్ చేస్తున్నారు అనుకుందాం. మీకు అందులో మంచి నాలెడ్జ్ ఉంటుంది. అప్పుడు ఆ ఫార్ములాస్, షార్ట్ కట్స్, రిపోర్ట్స్ ఎలా ప్రిపేర్ చేయాలో సింపుల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అది ఒక పీడిఎఫ్ గైడ్ లేదా రికార్డెడ్ వీడియో కోర్స్ అవుతుంది. ఇలా చేస్తే మనీ ఎలా జనరేట్ అవుతుందని మీకు అనిపించవచ్చు. దీని నుండి ఇన్కమ్ ఎలా వస్తుందంటే మీరు ఈ డిజిటల్ ప్రోడక్ట్ ని ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ లో అప్లోడ్ చేస్తారు. జనాలు ఆ ప్రోడక్ట్ గురించి మీ వెబ్సైట్ లో లేదా మీ సోషల్ మీడియాలో మీ కంటెంట్ చూసి ఇంట్రెస్ట్ తో పర్చేస్ చేస్తారు. ఒక పర్సన్ పర్చేస్ చేస్తే మీకు డైరెక్ట్ గా మనీ క్రెడిట్ అవుతుంది. సేమ్ ప్రోడక్ట్ ని ఇంకొక పర్సన్ పర్చేస్ చేస్తే మళ్ళీ మీకు అమౌంట్ వస్తుంది. ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మీరు ప్రోడక్ట్ ని ఒకసారి మాత్రమే క్రియేట్ చేస్తారు, కానీ దానివల్ల ఇన్కమ్ మల్టిపుల్ టైమ్స్ జనరేట్ అవుతుంది. దీనిని డెలివరీ చేయాల్సిన టెన్షన్ కూడా లేదు. ప్రోడక్ట్ ఆటోమేటిక్ గా బయర్ కి రీచ్ అవుతుంది. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఇందులో ఇన్వెస్ట్మెంట్ చాలా తక్కువ. మోస్ట్లీ మీ టైం అండ్ నాలెడ్జ్ మాత్రమే ఇన్వెస్ట్ చేస్తారు. ఫిఫ్త్ వన్, ఇన్వెస్టింగ్. ఇది స్లో ప్రాసెస్ కానీ వన్ ఆఫ్ ద ప్యాసివ్ ఇన్కమ్ సోర్స్. డివిడెండ్ స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్ లో మంత్లీ ఎస్ఐపి స్టార్ట్ చేయొచ్చు. ఇందులో 500 రూపీస్ నుండి కూడా ఇన్వెస్టింగ్ స్టార్ట్ చేయొచ్చు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి అంటే మనం మనీ కోసం పని చేయడం కాదు, మనీ మన కోసం పని చేయాలి. 2026లో స్మార్ట్ పీపుల్ షార్ట్ టర్మ్ రిస్కీ ట్రేడింగ్ కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్టింగ్ మీద ఫోకస్ చేస్తారు. ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. ఈ 5 ప్యాసివ్ ఇన్కమ్ సోర్సెస్ లో ఏది కూడా ఇన్స్టెంట్ మనీ ఇవ్వడం జరగదు. మినిమం ఒక 3 to 6 months పేషెన్స్ తో ఉండాలి. కన్సిస్టెన్సీ లేకపోతే బెస్ట్ ఐడియా కూడా ఫెయిల్ అయిపోతుంది. ప్యాసివ్ ఇన్కమ్ అంటే లగ్జరీ లైఫ్ స్టైల్ కాదు, అది పీస్ కోసం, సెక్యూరిటీ కోసం, ఫ్రీడమ్ కోసం. ఈ 5 ఇన్కమ్ సోర్సెస్ లో మీ లైఫ్ స్టైల్ కి, మీ సిచ్యువేషన్ కి, మీ థాట్ ప్రాసెస్ కి సూట్ అయ్యే ఒక సోర్స్ ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పటి నుండి ప్లానింగ్ స్టార్ట్ చేసి ప్యాసివ్ ఇన్కమ్ ని జనరేట్ చేయండి. ఈ ఇన్ఫర్మేషన్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ దిస్ ఇస్ మీ కౌశల్య. Boss Wala. Be the boss.